ఐబొమ్మ రవికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సినిమాల పైరసీ కేసులో ఐబొమ్మ రవికి ఊరట లభించింది. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది కోర్టు. ఇక ప్రతిరోజు సిసిఎస్ ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. పాస్పోర్ట్ ను కోర్టులో సరెండర్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. దేశం విడిచి వెళ్లొద్దని ఆంక్షలు విధించింది. ఇంటర్నెట్ వాడొద్దని, వాడుకోవాలనుకుంటే పోలీసుల అనుమతి తీసుకోవాలని సూచించింది. సినిమాల పైరసీ కేసులో ఐబొమ్మ రవికి ఊరట లభించింది. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది కోర్టు. ప్రతిరోజు సిసిఎస్ ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. పాస్పోర్ట్ ను కోర్టులో సరెండర్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఇక దేశం విడిచి వెళ్లొద్దని ఆంక్షలు విధించింది. ఇంటర్నెట్ వాడొద్దని, వాడుకోవాలనుకుంటే పోలీసుల అనుమతి తీసుకోవాలని సూచించింది. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ఉద్రిక్తత కొనసాగుతోంది. చిన్నారి మృతదేహాన్ని పంచనామాకు తరలించేందుకు వీల్లేదని తల్లిదండ్రులు, బంధువులు అడ్డుకున్నారు.